మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సొంతూరి ప్రజలే జలకిచ్చారు. మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యే ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా జనం గులాబీ పార్టీపైనే విశ్వాసాన్ని కనబర్చారు. మధుసూదన్ రెడ్డి బ్యాచ్ డబ్బు మద్యం పంపిణీ చేసినా లెక్క చేయలేదు. అధికార పార్టీ ఓడిపోతుందని తెలిసి బెదిరింపులకు దిగిన గ్రామాలు డోంట్ కేర్ అని చెప్పారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టిని 110 ఓట్లతో గెలిపించుకుని ప్రజాస్వామ్యంలో కుట్రలకు తావు లేదని స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ విషయంతో గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలు మిన్నంటాయి. పంచాయతీ ఎలక్షన్లో భాగంగా పావని కృష్ణయ్య శెట్టి 110 ఓట్ల మెజార్టీతో గ్రామస్తులందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. కావున గ్రామ ప్రజలకు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పెద్ద ఎత్తున నాకు ఈ గ్రామ పంచాయతీ మా సర్పంచ్గా అప్పచెప్పినందుకు 5 సంవత్సరాలు నీతి నిజాయితీతో పనిచేసి గ్రామాన్ని ముందుండి నడిపించి సస్యశ్యామలంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. మా కృష్ణయ్య శెట్టి పావని కృష్ణయ్య శెట్టి గారి గెలుపుకు సహకరించిన అందరూ దమగ్నాపూర్ గ్రామ ప్రజలకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం. ఈ ఎలక్షన్ కంటే ముందు ఎన్నో రకాల ఒత్తిళ్లు, ఎన్నో రకాల కుట్రలు, ఎన్నో రకాల జరిగాయి. అవన్నీ మేము దాటుకుంటూ మొక్కవోని దీక్షతో మా అందరు గ్రామ ప్రజలు, మరి ముఖ్యంగా యువకులు మరియు మహిళామణులు వాళ్ళ చేయుతతో మేము బ్రహ్మాండమైన 110 ఓట్లతో మేము గెలిచాం. ఎందుకంటే కృష్ణయ్య శెట్టి అనే వ్యక్తి మా అందరి గ్రామ ప్రజల మంచి వ్యక్తి. అందుకోసమే ఒక మంచి మనసుండే వ్యక్తిని మేము ఎన్నుకున్నాం, మంచి వ్యక్తిని ఎన్నుకున్నాం. గ్రామానికి మంచి జరుగుతుందని ఆశిస్తూ నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.